గత 10 సంవత్సరాలుగా అక్కడ టీఆర్ఎస్ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆ నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా చూస్తే అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న ఈ నియోజకవర్గం ఇంత నిర్లక్ష్యానికి గురైందా? గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప త్రాగునీటికి సంబంధించి గాని డ్రైనేజ్ సిస్టమ్ మీద కావచ్చు ఇతరత్ర ఎక్కడ కూడా సింగిల్ పని జరగలేదనేటువంటి అంశాన్ని గమనిస్తే చాలా బాధ కలుగుతా ఉంది. అందుకే కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరిగా అక్కడి ప్రజలు ఏ విధంగానైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గణేష్ గారిని గెలిపించుకున్నారో ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాటలకే పరిమితమైన డబుల్ బెడ్రూమ్ కూడా జూబ్లీహిల్స్ లో ఒక్కటి కూడా ఇవ్వలే. మేము ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ చేశాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే అక్కడ ఓట్లు కూడా అడగమని. జూబ్లీహిల్స్ లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలే, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. అదేవిధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లలో భాగంగా జూబ్లీహిల్స్ లో కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.